న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. వైసీపీ నాయకులు వెనుగళ్ల తారక జగదీష్ చెల్లపల్లిలోని చేనేత కార్మికుల కుటుంబాలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మగ్గం ఉన్న చేనేత కార్మికులతో పాటు మగ్గం లేకపోయినా చేనేతపై ఆధారపడి జీవిస్తున్న అనుబంధ కార్మికులకు కూడా ఉచిత కరెంటు పథకాన్ని వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అనుబంధ కార్మికులు తమ సమస్యలను జగదీష్ దృష్టికి తీసుకువచ్చారు. దగదర్తి మండలం తురుమెర్ల ప్రాథమిక ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో అయ్యా నేను బడికి పోతా అనే లఘు నాటక ప్రదర్శన విద్యార్థులను తల్లిదండ్రులను ఆలోచింపజేసింది. ఉపాధ్యాయురాలు శశికళ మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ నాటిక అద్భుతంగా నిలిచిందని ప్రధానోపాధ్యాయులు వంశీచరణ్ తెలిపారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించాలని ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఇందులో వివరించారు. మైలవరంలోని నోజ్వీడు రోడ్డులో నడి రోడ్డుపైన లారీలను నిలిపి దిగుమతులు చేస్తున్నారని, దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రశ్నించిన వారిపై లారీ యజమానులు వివాదాలకు దిగుతున్నారని వాహనదారులు తెలిపారు. రద్దీగా ఉండే సమయంలో దిగుమతులు చేయడంపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. శ్రీశైల దేవస్థానంలో 33 రోజుల పాటు జరిగిన హుండీ లెక్కింపులో 4.83 కోట్ల నగదు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తులు సమర్పించిన ఈ కానుకలతో పాటు 162 గ్రాముల బంగారం, 4.18 కిలోల వెండి కూడా లభించాయి. విదేశీ కరెన్సీ కూడా హుండీలలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ లెక్కింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. జీకొండూరు మండలం కౌలూరులో గత 3 రోజులుగా వ్యవసాయ భూమి నుండి భారీ ఎత్తున మట్టి దోపిడీ జరుగుతున్నా గ్రామ రెవెన్యూ అధికారులకు తెలియకపోవడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి పోలీసులు దాడులు చేసి అక్రమ మట్టిని అడ్డుకున్నారు. అప్పటికే ఇటుక బట్టీల్లో భారీ ఎత్తున మట్టిని నిల్వ చేశారు. మట్టి అమ్ముతున్న వ్యక్తులు బయటకు రాకపోవడం, అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జలమూరు మండలంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 9 పంచాయతీలలో రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రహదారుల నిర్మాణానికి 8,47 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నరసన్నపేట మండలం దూకులపాడు పంచాయతీలో ఉపాధి హామీ వేతనదారులకు ప్రభుత్వ బడుల ప్రాముఖ్యతపై ఎంఈఓ పేడాడ దాలినాయుడు అవగాహన కల్పించారు. గ్రామంలోని చెరువు వద్ద పనిచేస్తున్న వేతనదారులతో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవని, ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అన్ని ఉచితంగానే లభిస్తాయని ఆయన తెలియజేశారు. దేవరపల్లి మండలం దుద్దుకూరు నేషనల్ హైవేపై లారీలు అడ్డదిడ్డంగా నియమ నిబంధనలు పాటించకుండా పార్కింగ్ చేస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ సమస్య అధికమవుతోందని వాహనదారులు తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు పర్యవేక్షించాలని కోరుతున్నారు. కడప జిల్లా వేంపల్లి మండలం గిడ్డంగివారిపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అరటి తోట దగ్ధమైందని బాధితురాలు ఆకుమండ రాములమ్మ తెలిపారు. ఈ ఘటనలో అరటి చెట్లు, వైరు మోటార్, డ్రిప్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. సుమారు 15 లక్షల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరింది. నరసన్నపేట మండలం చిన్న కరగాంలోని శ్రీ షిరిడి సాయినాథుని ఆలయ 2వ వార్షికోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. స్వామివారిని పల్లెకులు అలంకరించి మహిళలు తిరువీధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయినాథుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ నిర్వాహకుల ప్రకారం ఈ వార్షికోత్సవాలు గురువారం నుండి శనివారం వరకు జరుగుతాయి.